జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టిల్లు కూడా తాజ్మహల్లా ఉంటుంది. సంపదలెన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిదురపోయే మనిషి జీవితం ధన్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 26, 2025 ఆదివారం. తిథి పంచమి ఈ రోజంతా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 10:46 వరకు, తదుపరి మూల. యోగము శోభనము, ఉదయం 6:46 వరకు, తదుపరి అతిగండము. కరణం బబ, సాయంత్రం 4:58 వరకు, తదుపరి బాలవ. ఈ రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 6:03, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం ఉదయం 9:57, చంద్రాస్తమయం రాత్రి 9:07. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:13 నుండి 5:40 వరకు. యమగండం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 1:18 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:45 నుండి 4:13 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:53 వరకు. వర్జము రాత్రి 7:40 నుండి 9:27 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:28 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:13 వరకు. శుభ గడియలు ఉదయం 6:03 నుండి 9:52 వరకు. అక్టోబర్ 26 ఆదివారం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండూ కూడా తీక్షణ మరియు దారుణ నక్షత్రాలు కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక శుభకార్యాలు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 10:46 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలో, సూర్యుడు తులా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 10:46 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 10:46 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ గుమ్మడికాయ దినోత్సవం. 2006వ సంవత్సరంలో గృహహింస చట్టం అమల్లోకి వచ్చిన రోజు. 1962వ సంవత్సరంలో భారత్పై చైనా దాడి పర్యవసానంగా దేశంలో మొట్టమొదటిసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సినీ నేపథ్య గాయకులు మను గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 26 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహరాశి అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి పాత పనుల్లో కదలిక రావచ్చు. తులారాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. మకర రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీనరాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.